హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రామన్న టు వెంకన్న భద్రాచలం నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తూ కొత్తగూడెం చెందినటువంటి కృష్ణవేణి త్రివేణి విద్యా సంస్థల అధినేతలు, అదే రకంగా స్టాఫ్ అంతా కూడా వెంకన్న మీద ఉన్నటువంటి భక్తిభావము, అదే రకంగా రామన్న పేద ఉన్నటువంటి భక్తిభావాన్ని ఉట్టిపడేలా, అంటే ఒక మెసేజ్ని ప్రజలకు ఇవ్వాలి, అదే రకంగానే మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో వీళ్ళందరూ కూడా దాదాపు 7 సార్లు భద్రాచలం నుంచి తిరుమలకి పాదయాత్రగా వచ్చారు. అంటే ఈ టైము ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా వీళ్ళు ఎక్కారని చెప్పుకోవచ్చు. అంటే 619 కిలోమీటర్లు కేవలం 19 రోజుల్లోనే వాళ్ళు పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. దాదాపు రోజుకి 35 నుంచి 40 కిలోమీటర్ల దూరాన్ని వాళ్ళు పాదయాత్రగా కంప్లీట్ చేశారు. సో ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా వాళ్ళ పేరు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. మనం మాట్లాడదాం, అసలు అది ఎలా సాధ్యమైంది, అంత తక్కువ సమయంలో వాళ్ళు పాదయాత్ర ఎలా చేశారు అనే విషయాలపైన మనం మాట్లాడదాం. వీరేంద్ర చౌదరి గారు ఉన్నారు. సార్, ఏంటి మీ సంకల్పం ఏంటి, అసలు ఎందుకు ఈ పాదయాత్ర ఉద్దేశం అంటే ఏం చెప్తారు? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ దైవం వెంకటేశ్వరుని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తితోటి చాలా సంవత్సరాలుగా, దాదాపు 30 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి స్వామివారికి చేస్తున్నటువంటి సేవలో భాగంగా 2004వ సంవత్సరంలో కలిగినటువంటి మా మిత్రుడు భాష్యం రామకృష్ణ ఆలోచనకి ఆచరణ రూపాన్ని ఇచ్చి, రామన్న నుంచి త్రేతాయుగం రామన్న నుంచి కలియుగ వెంకన్న వరకు పాదయాత్ర చేయాలి, జనమందరిలో కూడా భక్తిభావాన్ని పెంపొందించాలి, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ పాదయాత్రని మేము ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత దీన్ని ప్రతి లీప్ ఇయర్, అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ పాదయాత్రని చేయాలని చెప్పి ఆ మధ్యలో 3 సంవత్సరాలు కూడా భద్రాచలం నుంచి ద్వారకా తిరుమల వరకు చిన్న పాదయాత్ర, అంటే తిరుమల వెంకన్నకు సమర్పించాల్సినటువంటి మొక్కుని ద్వారకా తిరుమలలో కూడా సమర్పించవచ్చు, చిన్న తిరుపతిలో కూడా సమర్పించవచ్చు అనే దాంతో మధ్యలో 3 సంవత్సరాలు అలా పాదయాత్రని చేస్తూ అందరి క్షేమాన్ని చేసేటువంటి పాదయాత్ర ఇది 7 కొండలు, శేషాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, 7 కొండలకి 7 సార్లు చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఈ పాదయాత్రని మొదలుపెట్టాం. ప్రతి లీప్ ఇయర్, అంటే 2004, 2008, మధ్యలో 2010 లీప్ ఇయర్ కాకపోయినా ఆ సంవత్సరం చేసాం. 2012, 2014, 2020, 2024 దాదాపుగా 7 సార్లు ఈ పాదయాత్రని మేము చేయటం జరిగింది. మరి ఈ పాదయాత్ర దిగ్విజయంగా 7వసారి కూడా ముగించిన సందర్భంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మమ్మల్ని వేగంగా పాదయాత్రను ముగించినట్టుగా మాకు ఈ అవార్డుని ఇవ్వటం చాలా చాలా సంతోషాన్ని, చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. భద్రాచలంలో 19వ తారీఖున సుప్రభాతంతో మొదలుపెట్టినటువంటి సేవతో మొదలుపెట్టిన పాదయాత్ర ఈరోజు ఉదయం వెంకన్న సుప్రభాతంతో ముగియటం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ఆ వెంకటేశ్వరుడు మా పాదయాత్ర బృందం అందరికీ కూడా వాళ్ళ సకల అభీష్టాలు సిద్ధించాలని, అలాగే మేము ఏ విధంగా అయితే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశం చేశామో, లోకాన్నంతా సుభిక్షంగా చేయాలనేటువంటి దాంతో మేము వెంకన్నని కోరుకుంటూ ఉన్నాం. సర్వే జన సుఖినో భవంతు. తక్కువ పీరియడ్లో మీరు టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? రోజుకి ఇన్ని కిలోమీటర్లు నడవాలి, ఇన్ని రోజుల లోపల కంప్లీట్ చేయాలని ఏమన్నా సంకల్పం పెట్టుకున్నారు? మొదటగా 18 రోజుల్లో ఈ పాదయాత్రను ముగించాలని చెప్పి 2004వ సంవత్సరంలో అనుకొని రోజుకి 35 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు నడవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశాన్ని పెట్టుకొని అలా ఆ పాదయాత్రని చేయడం జరిగింది. అప్పుడు 2004లో అంటే దాదాపుగా ఇప్పటికి 35 సంవత్సరాలు మాకు వయసు ఉన్నప్పుడు చేసినటువంటిది. మరి వయసు పెరుగుతున్న రీత్యా ఆ 35 నుంచి 40 కిలోమీటర్ల పాదయాత్రని 30 నుంచి 35 కిలోమీటర్లతోటి ప్రతిరోజు నడుస్తూ ఆ సంకల్పంగా పెట్టుకొని ఈ పాదయాత్రని బృందం అందరూ సహకరించడంతో ఇది చేయగలం. ఎందుకంటే చాలా కష్టతరమైనటువంటిది, ఇష్టతరంగా మార్చుకుంటేనే ఈ పాదయాత్రని చేయగలం. అలా ఇష్టతరంగా మార్చుకొని కలియుగ వెంకటేశ్వరుని కొలవడం కోసం మేము ఈ పాదయాత్రని చేయడం జరిగింది. అలా ఇది మాకు సాధ్యమైంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి కూడా మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, హౌ టు సే దిస్ హోల్ పాదయాత్ర? As far as this record is concerned, it is made by Mr. Virendra Chaudhary along with his 11 team members, and he has completed the journey from Balachandram to Tirumala in covering the 619 kilometers in 19 days. So it's a great achievement for him and as well as for the nation.
because this type of record has never been set as far as now. And heartily congratulate Mr. Virendra. Heartily congratulations once. చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఆ పాదయాత్ర ద్వారా తిరుమలకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అభినందిస్తున్నారు. నిజంగా ఇంత తక్కువ టైంలో ఎవరు కూడా సాధించలేదు. ముఖ్యంగా దేవుడి పైన నమ్మకము, భక్తి, అదే రకంగానే లోక కళ్యాణార్థం వీళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని వెంకటేశ్వర స్వామి తోడై మాకు శక్తినిచ్చి నడిపించాడనేటువంటి ఒక ఆలోచనతోనే వాళ్ళు అతి తక్కువ సమయంలో 19 రోజుల్లోనే 619 కిలోమీటర్లు పూర్తి చేసి స్వామివారిని నిన్న దర్శించుకున్న తర్వాత వాళ్ళు తిరుపతికి వచ్చి వాళ్ళ ఉన్నటువంటి మనోగతాలని, పాదయాత్రలో నడిచినటువంటి సందర్భాలని వాళ్ళు మొత్తం కూడా చెప్తూ ఇవాళ తిరుపతిలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా వాళ్ళు మొత్తం అవార్డ్స్ని అయితే అందుకోవడం జరిగింది. సో ఈ రకమైనటువంటి పాదయాత్రలు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఎందుకంటే స్ఫూర్తిదాయకమైనటువంటి పాదయాత్రలు, ఎందుకంటే లోకాన్ని బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో, మంచి ఉద్దేశంతో చేశాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని చేపడతామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.